అభ్యర్థులను కేసీఆర్ ముందుగానే ప్రకటిస్తారా? సిట్టింగులకు సీటు దక్కుతుందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారు? బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాలికి గాయం తర్వాత కోలుకున్న కేసీఆర్ తొలిసారి ఎంపీలతో భేటీ కానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు జరగనున్న గులాబీ పార్టీ ఎంపీల సమావేశంలో కేసీఆర్ కీలక సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయ్యింది. ప్రజల నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే పార్లమెంట్లో విభజనకు సంబంధించిన అంశాలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ఎంపీలకు కేసీఆర్ సూచించే అవకాశముంది. ముఖ్యంగా విభజన హామీలైన బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పార్క్, రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధులపై గట్టిగా పార్లమెంటు సమావేశాల్లో తమ గళాన్ని వినిపించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రంలో ఇప్పుడున్న గవర్నమెంట్కు ఆఖరి బడ్జెట్ సమావేశాలు కావడం, వచ్చే ఎన్నికల్లో ఎంపీలు ఎక్కువగా గెలవాలంటే ఇదొకటే మార్గమని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన 9 స్థానాలు తిరిగి నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ అధిష్టానం చూస్తుంది. అనారోగ్యం పాలై కుదుటపడిన తర్వాత కేసీఆర్ నిర్వహిస్తున్న తొలి సమావేశం కావడంతో కేసీఆర్ ఏం మాట్లాడతారోనని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించినట్లు ముందుగానే లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీల్లో ఎక్కువ మందికి టికెట్ దక్కే అవకాశం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.